హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాధ. ఈరోజైతే ఈ వీడియోలో ఉగాది పండుగ రోజు చేయకూడని పనులు ఏమిటి అనేదైతే తెలుసుకుందామండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. రేపే ఉగాది పండుగ కాబట్టి చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనేదైతే తెలుసుకుందామండి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు నుంచే స్టార్ట్ అయితే అవుతుందండి. అందుకే ఈ పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదండి. ఈ పండుగ చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇక ఆ రోజు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి వారిగా వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయన్న విషయాలు పంచాంగంలో తెలుస్తాయి. పురాణాల ప్రకారం సృష్టి ఉగాది నుంచే ప్రారంభమయ్యిందని చెప్తున్నాయి. అలాంటి ఈరోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఉగాది పర్వదినాన ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా ఉగాది రోజున చేయవలసిన పనులు. ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలకు నువ్వుల నూనె, ఒంటికి సున్నిపిండి పెట్టుకొని తలస్నానం చేయాలని పురాణాలైతే చెబుతున్నాయండి. ఆ తర్వాత దేవుడిని నిష్టగా పూజించాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే ఈ పండుగ పర్వదినాన కొత్త బట్టలు వేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అంతేకాదు, ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఒక గొడుగు కొనడం ఉత్తమం. ఎండ వాన నుంచి ఇది మీకు రక్షణను ఇస్తుంది. ఇక ఈ రోజున ఇతరులకు విసిన కర్రలను దానం చేస్తే మంచి మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మన తాతలు ముత్తాతలు వారి కాలంలో విసిన కర్రలతోనే గాలిని విసురుకునేవారు. వీటితో విసురుకోవడం వల్ల ఎంతో హాయి కలుగుతుంది. అలాంటి వాటిని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందటండి. ఉగాది నుంచి పౌర్ణమి వరకు దేవతారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చైత్రశుక్ల పాడ్యమి దినాన బ్రహ్మను పూజిస్తే శివుడిని విద్య దినాన నిష్టగా పూజించాలి. అలాగే గౌరీ శంకరుడిని తదియ రోజున, వినాయకుడిని చతుర్థి రోజున అంటూ పౌర్ణమి వరకు దేవుళ్లను నిష్టగా పూజించాలని పండితులైతే చెబుతున్నారు. ఇకపోతే ఈ పండుగ రోజున అందరూ ఖచ్చితంగా ఉగాది పచ్చడిని చేయాలి. ఈ పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలో ఎన్నో అనుభవాలను చెప్తాయి. అంతేకాదు, ఈ పచ్చడిని తింటే ఆయురారోగ్యాలతో ఉంటారంట సంవత్సరం అంతా. ఇక ఇప్పుడు ఉగాది రోజు చేయకూడని పనులు ఏమిటి అనేదైతే తెలుసుకుందామండి. బద్ధకంగా ఉండకూడదు. ఉగాది రోజున కూడా ఆలస్యంగా నిద్రలేవడం అంత మంచిది కాదంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరెట్, మాంసాహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఆ రోజున పంచాంగ శ్రవణాన్ని దక్షిణం ముఖాన కూర్చుని చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండదని పురాణాలైతే చెబుతున్నాయండి. ఇదండి ఉగాది రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇక ఉగాది రోజు రేపే ఉగాది కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ ఆ విఘ్నేశ్వర స్వామి గుడికైతే వెళ్ళి ఆయన్నైతే దర్శనం చేసుకుంటే మీ అందరికైతే చాలా చాలా మంచి జరుగుతుందండి. నాకు తెలిసినంత వరకు నేను ఉగాది రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటి అనేదైతే చెప్పానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.